దయచేసి వీడియో మొత్తం చూడండి. ఎక్కడ కట్ చేయకండి. ఎందుకంటే ముందు 50 ఏండ్లు వెనక్కెళ్ళిపోతే అప్పుడు లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు లైఫ్ ఎలా ఉందో అస్సలు అర్థం కావట్లేదు. మనిషి ఎంతగా మారిపోయారో ఒక 50 ఏండ్ల కిందకెళ్ళి ఇప్పటికి ఎంత మారిపోయారో అర్థమవుతుంది. డబ్బు ప్రపంచంలో పడి ప్రేమ, అనురాగం మర్చిపోతున్నారు. ఒకప్పుడు డబ్బులు లేకపోయినా ఒక్క రూపాయి మాకిస్తే మా నాన్న ఆ ఒక్క రూపాయితో సినిమా చూసేవాళ్ళం, పిప్పరమెట్లు కొనుక్కునేవాళ్ళం, పేలాలు కొనుక్కునేవాళ్ళం. ఎంతో సరదాగా ఉండేది. ఆ ఒక్క రూపాయి ఎంతో గొప్పగా అనిపించేది. కానీ ఈరోజు 10,000 చేత పట్టుకున్న సంతోషం రావట్లేదు. ఎందుకంటారు? ఈ మనసులు అందరూ డబ్బు ప్రపంచంలో బతుకుతున్నారు. మీ ఇంటికొస్తే ఏం తేవాలే, మా ఇంటికొస్తే మీరేం తెస్తారన్న ప్రపంచంలో బతుకుతారు. కానీ ప్రేమలైతే లేవు ఇప్పుడు. ఎలాగ అయిపోయిందంటే మనుషులు బ్రతికేదే కష్టం ఉన్నట్టున్నది భూమి మీద. వయసు వయసు పిల్లలు యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. అసలు ప్రాణానికి ఇలువ లేకుండా పోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? శివయ్య అని అడగాలనిపిస్తుంది. కానీ ఆ తండ్రి మాత్రం ఏం చేస్తాడు? భూమి మీద పాపాలు పెరిగిపోయి విపరీతంగా ఇష్టం ఉన్నట్టు బతుకుతున్నారు, ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు మనుషులు. మనుషులకు ఇలువ లేకుండా ఉన్నారు. నేను ఇవన్నీ చెప్తున్నానని బాధపడొద్దు ఎవరు. ఎందుకంటే నా మనసులో జరిగిన సంఘటన. ఎందుకంటే మొన్న 3 అమ్మాయిలు చనిపోవడం, ఆ బస్సు యాక్సిడెంట్ చాలా మంది చనిపోవడం, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చచ్చిపోతుంటే బాధ అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు చనిపోతే పెద్దగా అయ్యి ముసలోళ్ళయి 60 ఏళ్ళు 70 ఏళ్ళు చచ్చిపోయినా కూడా అయ్యో మమ్మల్ని వదిలిపెట్టిపోయావని మేము అంతగా ఏడ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు 10 రోజులు కాగానే మర్చిపోతున్నారు. ఆ మనిషికే ఇవ్వలేదేమో అనిపిస్తుంది, ప్రాణానికి ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏం అర్థం కావట్లేదు. భూమి మీద ఏం జరగబోతుందో అసలు ఒకసారి ఆలోచించండి. ఆ శివయ్య కానీ ఎంత మాత్రం కాపాడుతాడు చెప్పండి? భూమి మీద పాపాలకు ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆ తండ్రి ఓపిక బట్టి అన్ని మనుషుల్ని ఎలా శిక్షించాలో అలా శిక్షిస్తాడు. ఆయనకు అన్ని చూస్తూనే ఉన్నాడు. ఆ తల్లి ఆదిపరాశక్తి కూడా ప్రతి ఒక్కటి చూస్తుంది భూమి మీద. కానీ ఇకనైనా జనాలు కొంత తెలివి తెచ్చుకొని మంచిగా బతక నేర్చుకోండి. దయచేసి ఒకరినొకరు మోసం చేసుకోకండి. డబ్బు ఉంటేనే బ్రతుకుతాం అన్నది భ్రమ అనేది అనుకోండి. ఎందుకంటే డబ్బు లేకున్నా బ్రతకొచ్చు, చెట్టు కిందనైనా బ్రతకొచ్చు ప్రేమతో ఉంటే. ఒకప్పుడు మేము అలా బతికాం. కానీ ఈరోజు మీరు అన్నట్టు డబ్బు కావాలి, బతకడానికి డబ్బు కావాలి. కానీ అది మనం పెంచి పోషించిన డబ్బు, మనం కష్టపడితే మన చేతులకు వచ్చే డబ్బు. ఆ డబ్బుకు విలువిచ్చిన ప్రతి వాళ్ళు బ్రతకడానికి కష్టపడతారు. మనం కష్టపడి సంపాదించుకొని ఆ పూటకు తిన్నా కూడా హ్యాపీగా ఉండాలి. వచ్చింది మనకు రాసిపెట్టింది ఖచ్చితంగా మన ఇంటికి వస్తుంది. మనకు రాసిపెట్టింది ఖచ్చితంగా వస్తుంది. మనకు రాసిపెట్టి లేకపోతే ఏది మన ఇంటికి రాదు. అది ఆలోచించండి. దయచేసి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జరిగే ప్రపంచం అస్సలు బాగలేదు. ప్రేమలు లేవు, అనురాగాలు లేవు, ఆత్మీయత లేవు, రక్త సంబంధాలు లేవు. అసలు అసలు బంధాలే లేకుండా పోతున్నాయి. డబ్బు తప్ప ఏమీ కనబడతలేదు. ఈ బంధాలు లేకుండా పోతే భూమి మీద ఇంకా ఏమి లేకుండా పోతుందేమో అనిపిస్తుంది. కానీ పోయేటప్పుడు ఎవరు ఎమ్మట్రారు, వచ్చేటప్పుడు కూడా ఎవరు ఎమ్మట్రారు. కానీ ఉన్నన్ని రోజులు మనసుల మధ్యలో బతుకుతున్నాం కాబట్టి అందరం హ్యాపీగా బతకాలని నేను కోరుకుంటున్నాను. కాస్తంత బండ్లు నడిపేటప్పుడు, లారీలు, కార్లు, బస్సులు ప్రతి ఒక్కటి నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి. ఎందుకంటే వయసులో పెద్దదాన్ని అయినా మీ అమ్మలాగా చెప్తున్నాను. దయచేసి అందరూ బాగుంటే అంతకు మించి ఆ దేవుని ఏం అడగను. శివయ్య తోడుగా